బీసీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. కర్నూలులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొని కూటమి ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. గత వైసీపీ పాలనలో బీసీలపై దాడులు, కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా బీసీలకు అండగా పాలన సాగిస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. బీసీలకు సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ పదవుల్లో సైతం సముచిత న్యాయం ఇస్తున్నారన్నారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించే విధంగా కూటమి పెద్దలు కృషి చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగినందుకే వారికి 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఇప్పటికైనా వారి తీరును మార్చుకొని బీసీల పక్షాన నిలబడాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ద్వారా అనేక పోరాటాలు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు బీసీ సమస్యల మీద గలమెత్తడం జరిగింది. చాలా ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలోకి రావడం, మరి బీసీలకైతే ఎటువంటి న్యాయం జరగడం లేదనేది వాస్తవమైన విషయం. మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పాదయాత్రలో అట్లాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా బీసీలకి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి మరి ఈరోజు సక్సెస్ఫుల్ గవర్నమెంట్ గా విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉన్నారు. మరి ఈ విజయోత్సవ సభలకు మరి ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ,